యేసు మరణించడానికి ఎందుకు వచ్చాడు ఏంటి? ఏ రోజు అంశం ఏంటండి? మనకు విరోధంగా ఉన్న ధర్మశాస్త్రం యొక్క చట్టపరమైన డిమాండ్లను కొట్టివేయడానికి, అంటే మాఫీ చేయడానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. ఎలాగో వాక్యంలోంచి నేర్చుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనము ఒక్కసారి చూద్దాం. 2:13. మరియు అపరాధముల వలనను మృతులై ఉండగా దేవుడు రోతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరోతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, కొందనాలు ఈ వాక్యము ద్వారా నాతోనూ ప్రియమైన బిడ్డలందరితోనూ మాట్లాడి సంఘమును మీరు ఉజ్జింపు చేయండి. సంఘమును ఆయన ప్రత్యేకించబడేటట్టుగా, సంఘముని కొరకు నిలబెట్టేటట్టుగా, సంఘము నీళ్ళు ఎదిగేటట్టుగా ఈ వాక్య ధ్యానాలు, ఈ శిలువ ధ్యానాల ద్వారా నీ బిడ్డలందరూ నాయన వాక్యములో బలం పొందుకొని నీ కొరకు నిలబడి నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ పొందుకునే కృపను దయచేయమని ఈరోజు నాతో మాతో మీరుండి మాట్లాడమని ప్రభువాని కృపకై నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు చాలా గొప్పవండి. ఈ దేవుని మాటలు మన మనసుతో వినాలి. ఏదో విచారంగా దిగులుగా బాధగా మనం ఉండదు. దేవుడి సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆసక్తితో ఉందాం. ఆసక్తి ఉంటే దేవుడు ప్రతీదీ మనకు నేర్పుతాడు. హల్లెలూయా. అరే, నేను చదువుకున్న టైంలో చాలామంది పిల్లలు ఏముండేవారు కంటే ఆసక్తి చూపించేవారు కాదు. గోర్లకు వెళ్ళుకుంటూ బ్యాగులు చదువుకుంటూ వచ్చేస్తూ ఇచ్చేస్తూ ఉండేవారు. చివరికి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరైతే ఆసక్తితో ఉంటారో వారికి ఏమంటే ప్రతి మాట కూడా ఏమవుతుందంటే అర్థమవుతుంది. విరోధ భావంతోనూ ఎటకారంగానే యాలకోలంగానే ఏదో ఊసిపోకున్నట్లుగా ఉంటే ఈ మాటల వారికి ఏమి అర్థం అవ్వవు, ప్రయోజనము కూడా అవ్వవన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిన్ను గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటాడు, అంటే తినేస్తుంది అన్నమాట. ఎంత గొప్ప ఏమండి మాట చూడండి. హల్లెలూయా. కాబట్టి అపరాధము వల్లను అంటే ఏమంటాడు? అపరాధముల వల్ల మీరు మృతులై ఉండగా, మనందరము మనం చేసుకున్న పాప దోషాలను బట్టి మనం ఏమై ఉన్నామంటే మృతులుగా ఉన్నాము. దేవుడు రోతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద ఉన్న ఆ రుణమునంతటిని ఏం చేశాడట? ఏం చేశాడు? 13వ వచనంలో మేకులతో దేవుడు రోతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణం ఉందంట. దేనివల్ల ఉంది? ఆజ్ఞలు. నువ్వు నేను ఆజ్ఞలు పాటించామా? ఎక్కడ పాటిస్తాం? ఎక్కడ పాటించగలం? ఆజ్ఞలన్నీ 613 ఆజ్ఞలు ఎక్కడ పాటిస్తాం? మనం పాటించక మన మీద ఎంత అయిపోయింది? ఆజ్ఞల పాటించకపోయినా ఆ పాప రుణం పెరిగిపోయి ఉంది. ఆ పాప రుణం అంతా పెరిగిపోయి ఉంది. మనం చూడండి, అప్పు తీసుకొని అప్పు కట్టట్లేదు అనుకో, ఏమంటే వడ్డీ పెరిగిపోతుంది. ఎంత అంటే కట్టేస్తానండి, అంత అంటే కట్టేస్తానండి, ఎంత అంటే కట్టేస్తానంటారు తీసుకున్నప్పుడు. కానీ తీసుకున్న తర్వాత ఈ నెల కట్టలేదు కదా, వచ్చే నెల చూద్దాం అంటాడు. వచ్చే నెల కదా అవతల అలాగా ఇంచుమించుగా ఏమైపోతుందంటే సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అవుతుంది. ఏమండి డబ్బు ఎంత కావాలో, డబ్బు ఎంత కట్టాలో వడ్డీ కూడా అంత వెళ్ళిపోతుంది. అది ఎవరి తప్పు?
అది ఎవరి తప్పు? అది ఎవరి తప్పు అంటే తీసుకున్నవాడు చెల్లించాలా. తీసుకున్నవాడు చెల్లించలేదు కాబట్టి పెరిగిపోయింది. ఇప్పుడు నాకు తీర్చలేను బాబోయ్, నేనేమీ చేయలేను బాబోయ్ అని సతికిలు పడిపోయి. మనం కూడా అంతే. నేనేమీ చేయలేకపోతున్నాను ఏడుస్తుంటే ప్రభువు మనల్ని చూచాడు. దేవుని స్తోత్రం. నువ్వేమీ చేయలేకపోతున్నావు కదా, అయితే నేను ఆ రుణమును తీరుస్తాను అని ఆయనే దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనము ఏమంటే ఆజ్ఞల పూర్వకంగా రుణపడిపోయిన రుణాన్ని అంతటిని కూడా మనకు విరోధముగా నుండిన ఏ పత్రం, ప్రామిసరీ నోట్లు కదా మనకి ఇక్కడ, అక్కడ ఒక పత్రం. ఆ పత్రం మీద ఏముంది? మన రుణం అంతా రాస్తుంది. అంటే మన పాప దోషాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి, అతిక్రమించినవి అన్నీ రాయబడి ఉన్నాయి. దాన్ని ఏం చేశాడంటే ప్రభు తీసుకెళ్ళి ఆ సిలువకు ఆ పత్రాన్ని ఏం చేశాడు? మేకులతో కొట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మేకులతో కొట్టివేశాడట సిలువకు. అనగా చూడండి, ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చీరాతనంతా కూడా ఆయన ఏం చేశాడు? తుడిచేశాడు. ఇప్పుడు మనం ఎవరికి రుణస్థులం కాదు. మన రుణాన్ని ఆయన కట్టేశాడు, ఆ పత్రాన్ని చింపేశాడు. తుడిచేయడం అంటే చింపేశాడు. ఇంకా మనం ఏం లేదు, రుణము మనం లేం. దేవుని స్తోత్రం. అదే అంటాడు, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంటే జీవింపజేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత మనకు ఉంది. ఏమీ తెలియదు మనకే. యేసుబాబు నమ్మేసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వస్తున్నాను, ఏదో వినేస్తున్నానండి, పోతున్నానండి. ఏమంటున్నాము నీకే తెలియట్లేదు. ఏమండి, ఒక తల్లట బిడ్డను బాగా చదివించిందంట. ఆడేమంటున్నాడట? ఏమండి, కాకరకాయ 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 ఆకాయ ఈకాయ అంటున్నాడట. అయ్యే బాబోయ్, నా కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడు, చదివింది తిక్కబడ్డా చదివించిందంట. చదివింది ఇప్పుడు ఆడు సెకండ్ క్లాస్కి వెళ్ళి ఇప్పుడు అంటున్నాడట, ఇది ఏ కాయరా అంటే కేకరకాయ అంటున్నాడట. ఇది ఏ కాయరా అంటే కేకరకాయ అంటున్నాడట. అంటే వాడికి ఏమైంది? ఉన్నది కూడా మర్చిపోయాడు. చదివేస్తే ఉన్నమతి పోయింది అంటారు కొంతమంది కదా. అందుకే చదువుకున్నవాడి కంటే చాకలోడు గొప్పవాడు అంటూ ఉంటారు. కొంతమంది ఎవరై 2 రెళ్ళు అంటారు అంటే 2 రెళ్ళ అంటాడు. అంటే ఇటుకి ఏమీ అయిపోయింది, మర్చిపోయింది అక్కడికి. ఇంకోటి ఎవడంటాడు 2 రెళ్ళు 2రా అంటే 2 అవుతుందండి అంటాడు. ఎవడన్నా అని చెప్తేనే కదా, ఆడికే తెలియదు. కాబట్టి దేవుని వాక్యం దగ్గర మీరు అలాగ ఉండకూడదు, మీరు పసిపిల్లలుగా ఉండకూడదు, ఎదగాలి. ఎవరికైనా క్వశ్చన్ వెయ్యాలి నువ్వు. దేవుని స్తోత్రం. ఎవడో చెప్పింది నువ్వు వింటావు అన్నట్టుగా ఉన్నావంటే నువ్వు ఎంత అమాయకురాలువో, ఎంత అమాయకుడువో. ఎంతకాలం నేర్చుకున్నది తినేటి నేర్చుకోవాలా, క్వశ్చన్ వెయ్యాలా. బోల్డ్ మంచి చర్చలు వెళ్తున్నారు, వాళ్ళు అనేమాట ఏంటి తెలుసా? ఏ చర్చ అన్నా ఒకటేనండి. ఎలాగవుతుంది? ఏ చర్చ అన్నా ఎలాగొకటి అవుతుందండి? అందుకనే దుర్బోధలు ఉన్నాయి అన్నీ. మరి ఇన్ని రకాల దుర్బోధలు చర్చ ఉంటే ఆ చర్చ ఈ చర్చ ఒకటంటే ఎలా కుదురుతుంది? అర్థమవుతున్నాయా? అది హైందవుల మాట. ఏ దేవుడైనా ఒకటే అన్న మాట ఏంటండి? హైందవుల మాట. మనం సత్యం ఎరిగిన వారం, మన సత్య సంబంధులం, దుష్ట సంబంధులము కాదు. అందుకే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ బోధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచుతారు, విశ్వాస భ్రష్టులు అవుతారు. అదే నీకు అది వచ్చేస్తుంది, ఇది వచ్చేది, అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, నువ్వంతా చెప్పగానే ఎక్కడికో వెళ్ళిపోతారు. వాక్యం ఏం చెప్తుందో అదేనండి. మీరు ఎవడో నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది అంటే అబద్ధం. నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోవటం అంటే నీకు సాధ్యత అంత దేవుడు దీవిస్తాడు అన్నది వాక్యం. అలాగే అప్పనంగా వచ్చింది ఏది కూడా అది మంచిది కాదు, అదంతా ఫ్రాడ్.
ఈ మధ్యన నీకు సెల్ ఫోన్ ఉంటే చాలు, ₹1,00,000 సంపాదించవచ్చు అనగానే ఎక్కడ లేని ఆశలు పుట్టేస్తున్నాయి మనుషులకి. అదంతా ఏంటి? అబద్ధం. అంటే నీకు డబ్బు ఆశ చూపించి నిన్ను డబ్బులోనికి లాగినట్టు లాగి నీ దగ్గర ఉన్నది కూడా లాగేస్తున్నారు. అంటే కొన్నాళ్ళకి ముందెత్తి ఉన్నాళ్ళకి ఉడికిందని నీకు అత్యాశ చూపించి నేనేం చేస్తున్నారంటే నిన్ను మోసగిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు భక్తి జీవితంలో కూడా కొన్ని ఆఫర్లు చూపించి మనుషులు ఏం చేస్తున్నారంటే మోసపరుస్తున్నారు. అందుకే సతీష్ కుమార్ కోసం ఒక యాంకర్ చెప్తుంది, ఆ సతీష్ కుమార్కి వచ్చిన ఆ కోట్లు లెక్కెట్టడానికి 23 మందిని పెట్టుకొని ఆ మిషన్లు పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. అది ఏంటండి? అదేంటది? వ్యాపారం. అదేంటి? వ్యాపారం. నీలాంటి బుర్ర తక్కువ వాళ్ళు అక్కడ పంపుతూ ఉంటారు. మేము ఏం చేస్తున్నాం? సువార్త చేస్తున్నాం. టీ కప్ ఇచ్చేసి నేను ఇంట్లో లోన కూర్చోబెట్టి టెంపుల్ చూడడానికి వెళ్ళావా? అయితే కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏవేస్తారు నీకు? ఒక కాఫీయో ఒక టీయో ఇచ్చి నీకు బొమ్మ వేస్తాడు. అమ్మా అది ఏటలో వేస్తాడు? ఒక బొమ్మ వేస్తాడు. బొమ్మ వేయగానే కన్నీటితో 4 డైలాగులు వాడేస్తాడు. వాడిగానే నీకు ఒక పత్రం వస్తారు. అందులో నేను 4 ప్రోగ్రాలు చేస్తున్నారా, 5 ప్రోగ్రాలు చేస్తున్నా, ఫస్ట్ నుంచి పైనుంచి కిందకు వస్తారు. అప్పుడు అన్ని చేయలేను కానీ 2 చేస్తానంట. 2 నీ అడ్రస్ ఫోన్ నెంబర్లు పెట్టుకొని మీకు రోజు ఫోన్ చేస్తాను. వాళ్ళ సంఘం కాకపోయినా కానీ వెళ్ళిన పాపానికి నిన్ను ముక్కిపిండి వసూలు చేసేటట్టుగా ఉంటారు. ఇది ఏంటనుకుంటున్నారు? అది వ్యాపారం. అది అక్కడ కడవరి కాలం అన్నాడు. అది కూడా నీకు బుర్ర తక్కువ దానివే, బుర్ర తక్కువడివే. నీ సంఘానికి బోల్డు అవసరాలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి. ఈ నీకేం పట్టో? పొరుగురే అమ్మా పొరుగింటి అది రావట్లేదు. పొరుగింటి పుల్లకూర అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఉండడం ఎంత విచారం. అందుకే నువ్వు సత్యమందు స్థాపించబడితే నీ ద్వారానే దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఎక్కడ అద్భుతాల కోసం పరిగెట్టవసరలే, నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెట్టక్కర్లే, నీతోనే దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అందుకే సత్యమును నువ్వు సరిగా నేర్చుకో. హల్లెలూయా. సత్యమును సరిగా ఉపదేశించు తిమోతి అంటాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కడవరి కాలంలో ఎవరు వస్తారట? అబద్ధికులు అబద్ధాలు చెప్తారు. ఈ మధ్యన వాట్సాప్ గ్రూప్ వాళ్ళు అనేక మంది ఏమంటే మతోన్మాదులు అబద్ధాలు చెప్తున్నారు. ఈ రోజు క్రైస్తవ పాస్టర్లు కూడా చాలామంది ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్తున్నారండి. అబద్ధాలండి. అసలు కాపరి ఉండాలిరా బాబు. అసలు కాపరా దొంగ కాపరు? నీకున్న కాపరిని నువ్వు చూసుకో అంటుంటే అసలు కాపరే లేని తెరను చూసుకుంటాకి వెళ్ళడం ఎంత విచారం అండి. ఈ ప్రారంభించింది ఎవరో తెలుసా? ఆ స్టీఫెన్ పాల్. ఆ తర్వాత ఈ సతీష్ కుమార్. ఆ తర్వాత ఎవరో తెలుసా? ఆ శ్యామ్ కిషోర్. ఇప్పుడు వాళ్ళ కుమారులు చూడు ఎలాగున్నాయో. ఇలా తల ఎలాగ వేసుకొని అటు ఇటు తిరిగి ఆరాధనని 2 కుర్రోళ్ళు తెగ తిరిగేస్తున్నారు. ఎందుకంటే సతీష్ కుమార్ కుర్రోళ్ళు తిరిగేశారు, ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారు. అంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే వాళ్ళ మీద ద్వేషమో ఇది కాదు. సంఘం అంటే మంద కాదండి. సంఘం అంటే ఆత్మీయత. ఆత్మలో ఏకముగా ఉండి ఆత్మలో నడిచేవారు సంఘ సభ్యులు. అందుకని ఇష్టానుసారంగా నడిస్తే వాళ్ళు శరీర సంబంధులు అవుతారు. ఏమవుతారండి? అది సంఘమే కాదు, అది పరలోకం వెళ్తుంది. అందుకే ఆత్మ సంబంధులైన వారు ఎక్కడికి వెళ్తారు తెలుసా? పరలోకం వెళ్తారు. కాబట్టి ఈరోజు అనేక మంది క్రైస్తవులు అంటున్నారు. ఎక్కువ మంది క్రైస్తవులు లేరు, క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు. ఏమండి? క్రైస్తవులు ఎక్కువైతే ఏమవుతుంది తెలుసా? భూమి తలకిందులు అయిపోతుంది. హల్లెలూయా. భూమిని తలకిందులు చేసేవారు వీరేనా అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం కనుక విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ ఎలా చెప్తున్నాడండి? తేటగా చాలా స్వచ్ఛంగా చెప్తున్నారు. అందుకని మీరు దేవుని వాక్యానికి కట్టుబడి ఉండండి. దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోండి. దేవుని వాక్యాన్ని ఎవరికైనా ప్రశ్నించేలాగా మారండి. హల్లెలూయా. అలాగే ఎందుకు ప్రశ్నించాలి అంటే అవతలవాడికి రోషం వస్తుంది, నేనేం నేర్చుకోలేదు అన్నమాట అని. అందుకే ప్రశ్న వేయడం మంచిదే. దేవుని స్తోత్రం. ప్రశ్న ఇస్తే నేర్చుకుంటే చెప్తాడు, నేర్చుకోకపోతే
అండి నేర్చుకుంటానికి ఒక తీర్మానం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 1 పేతురు పత్రిక 4:11. 1 పేతురు పత్రిక 4:11 చూడండి. దేవుని స్తోత్రం. ఒకడు బోధించిన దైవోక్తులను బోధించాలా? ఏదో కామెడీలు, ఏయో గంతులు, ఏయో జోకులు, ఎటకారాలు, అంటే కప్పగంతులు ఈ కాదు. ఒక మాట ఎలా ఉండాలా? అది దేవోక్తిగా పలికినట్టుగా బోధ ఉండాలి. హల్లెలూయా. అందుకే ఒకడు ఉపచారము చేసిన ఎడలా దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నుండి చెయ్యాలి ఉపచారం చేసిన వాళ్ళు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కాబట్టి బోధ ఎలా ఉండాలి? దేవోక్తి ఎలాగ ఉండాలి? పరిచర్య ఎలా ఉండాలి? ఉపచారం ఎలా ఉండాలి? మనకు దేవుడు ఎంత సామర్థ్యం ఇచ్చాడో, బలం ఇచ్చాడో దాని ప్రకారం మనం చేసేవారిగా ఉండాలా. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు దేవుడి కొరకు ఏదైనా చేయాలంటే అప్పులు చేయాలంటే అప్పులు చేసి చేయక్కర్లేదు, నీకు సామర్థ్యం కొలితే చెయ్యి అంతే. దేవుని స్తోత్రం. నువ్వు అప్పులు చేసి దేవుడి కొరకు ఏది చేయక్కర్లేదు. మేము చేసుకున్నాం, మా విషయం వదిలే. నువ్వు నీ సామర్థ్యం కొలితే చేయడానికి, ఉపచారం చేయడానికి నువ్వు నిలబడు. హల్లెలూయా. మిగతా దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని పాస్టర్ గారు అప్పులని మనం తీర్చాలి, నువ్వేం తీర్చక్కర్లేదు. నువ్వు బెంగెట్టుకోకు, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు నమ్మకంగా మీకు దేవుడు ఏం చేశాడో అందులో నమ్మకంగా ఉండండి చాలు, అంతే. అంతకుమించి ఏం మీరు చేయక్కర్లేదు. హల్లెలూయా. దేవుడు మిగతా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డోరు మనకు తెలిసేటి ఎవరో వచ్చి ఇచ్చారు అంటే దేవుడు మన అవసరం ఏముందో ఏమండి ఆయన తీరుస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 14:23 ఏమండి 14:23 రాయబడిన మాట, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం అంట. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అందుకే దేవుని మాటలు అందు మనం ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. ఏ మాటనైతే నువ్వు విశ్వాసం ఉంచట్లేదో అదే పాపం. చాలామంది నేను పాపం అస్సలు చేయట్లేదు, బోల్డ్ పాపాలు చేస్తున్నావు. ఏంటంటే దేవుడి మాట నీకు వస్తే నువ్వు నమ్మవు. నీకు అనారోగ్యం వచ్చింది, స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభు చెప్తే అది నువ్వు నమ్మవు. ఆత్మలో నువ్వు వెతికితే ప్రభు నేను స్వస్థపరుస్తాడనే మాట నమ్మవు. నాకు రక్షణ ఇచ్చాడని నమ్మవు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడని నమ్మవు. నన్ను దేవుడు ఈ సమస్యలోంచి విడుదల చేస్తాడని నమ్మవు. నమ్మవా మాట ఎవరికీ కూడా చెప్పవు. నువ్వేం విశ్వాసవి? నువ్వు విశ్వాసవి కాదు, నువ్వు పిశాచివి. కారణం ఏంటంటే నువ్వు ఎన్ని మాటలు వింటున్నావో అన్ని మాటలు నువ్వు నమ్మడం లేదు కనుక అదే పాపం, అదే పాపం. అందుకే నీకు ఆ పాపం ఏమైపోతుందంటే ఆశీర్వాదం రాకుండా అడ్డు బండలు అయిపోతున్నాయి. అందుకే దేవుడి సంతకి వచ్చిన వాళ్ళు గొప్పలు కదండి. ఆ వాగ్దానాన్ని, ఆ మాటను నమ్మాలా. విశ్వాసము ఏది విశ్వాసము కాదో అది ఏంటో చెప్పండి, పాపం. అందుకే అక్కడ రాయబడ్డది, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. ఇప్పుడు క్రైస్తవులు చెప్పండి, ఎన్ని పాపాలు చేస్తున్నారు, ఎన్ని మాటలు నమ్మడం లేదో అని పాపాలు అన్నట్టు చూసారా. అందుకే విశ్వాసులైన వాళ్ళు దేవుడు ప్రతి మాటను నమ్మగలిగితే వారు ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు వారు చూస్తారు, పొందుకుంటారు. దేవుని స్తోత్రం. మార్తమ్మ రేపు హాస్పిటల్కి వెళ్తుందట. నీరసంగా ఉంది కదా, నువ్వేం ముట్టుకోకమ్మా, పనికి ఏం చేయకు, పక్క వెళ్ళంటుంది. లేదండి నేను పని చేస్తే నాకు ఆరోగ్యం మంచి రిజల్ట్ వస్తుంది దేవుడి కొరకు నేను చేస్తే అంటుంది. ఆ మాట నాకు చాలా నచ్చింది. దేవుని స్తోత్రం. ఎస్, పరిచర్య నువ్వు దేవుని కొరకు చేస్తున్నాను విశ్వాసంతో చేస్తే ఆ పరిచర్య ఫలం అనేది నీకు దక్కుతుంది. హల్లెలూయా. అంతేగాని సనుకోనో గొనుక్కోనో అస్సలు దేవుడి పని ఎవరు చేయొద్దు. అలాగుంటే అస్సలు చేయకండి. ఎందుకంటే సనుకోనో గొనుక్కోనో విసుక్కోనో దేవుడి పని చేస్తే దానికి
దానికి ప్రతిఫలం రాకపోక శిక్ష అనేది మనకి వస్తుంది. అందుకే దేవుడి పని ఎలా చేయాలంటే ఉత్సాహంగా సంతోషంగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిచర్య ఎలా చేయాలండి? పరిచారము అక్కడ రాయబడి ఉంది 1 పేతురు 4:11. దేవుడు నీకు ఎంత సామర్థ్యించాడో అది చెయ్యి, మిగతాది ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, రోమాపత్రిక 3వ అధ్యాయము 19వ వచనం, ప్రతి నోరు ముయ్యబడినట్లు అంటాడు. ఏమిటండి? ప్రతి నోరు ముయ్యబడినట్లు అంటే ధర్మశాస్త్రం చెప్తున్న వాటి అన్నిటినీ ధర్మశాస్త్రాన్ని లోనైన వారితో చెప్పుచున్నదని మనము ఎరుగుతున్నాము. ఏంటి ఏమన్నాడు అక్కడ? ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి అన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని. మన ధర్మశాస్త్రానికి లోన్ అవలే, మన దేనికి లోన్ అవుతున్నాం తెలుసా? కృపకు. ఇది ఎట్టుకోండి, మనం దేనికి లోన్ అవుతున్నాం తెలుసా? కృపకు లోన్ అయ్యాం. అందుకే మన మీద ఉన్న రుణానంతటిని ఆయన కొట్టివేశాడు. అందుకే కృప మనల్ని నడిపిస్తూ ఉంది. అందుకే ఏ కృప తెలుసా? ఏమండి ఏ కృప తెలుసా? విస్తారమైన కృప. హల్లెలూయా. మామూలు కృప కాదు మన మీద ఉన్నది, ఎందుకంటే మన కోసం ఆయనకి తెలుసు. హల్లెలూయా. అందుకే ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుచున్నాము అంటాడు. హల్లెలూయా. అంటే అందుకే దేవుడు ముందుగా మంచి క్రియలు చెడ్డ క్రియల కంటే, ఏమంటే మంచి క్రియలు చేస్తావు నువ్వు మంచోడు నాకు కావాలి, నువ్వు చెడ్డ క్రియలు చేస్తావు అసలు నువ్వు నాకు వద్దు అనే నిబంధన ప్రకారం మనం పిలవలేదు. ఆయనకు విధేయులైన వారు అందరినీ పిలిచాడు. వాళ్ళు చెడ్డవారైనా సరే మంచివారిగా ఉన్నా సరే. హల్లెలూయా. ఈ మధ్యన దేవుడు పాపులు పిలిచాడని మేము పాపులం కాదు, మేము చెడ్డోళ్ళం కాదు, మేము ఎవరిని మోసం చేయలేదు అంటున్నారు. నువ్వు చెడ్డోడు అయినా సరే మంచోడు అయినా సరే ప్రతి ఒక్కరిలో ఏముందంటే జన్మ కర్మ పాపములు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటి నుండి ఆయన రుణపత్రాన్ని కొట్టివేయటానికి నిన్ను నన్ను పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన మీద ఉన్న రుణపత్రాన్ని ఆయనే మేకులతో దేన్ని కొట్టేశాడు? సిలువకు కొట్టివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారి క్రియలన్నిటినీ ఇంకా లెక్కగట్టలేదు. అన్నిటి రుణపత్రాన్ని అంతా ఆయన ఏం చేశాడు? తన మరణము ద్వారా కొట్టివేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళం కాదు కాబట్టే మనకి ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లేదు, యాజకత్వం అక్కడ చేసేవి లేవు, బలులు లేవు, సాంబ్రాణి ధూపాలు వేయడము లేదు. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ మనకు లేవు. కోళ్ళు వల్ల మేకల వల్ల ఆ రక్తం వల్ల మనకేం లేదు, పాప విమోచనం మనకు లేదు. అది దేనివల్ల? యేసయ్య రక్తం వల్ల, ఆయన కృప ద్వారా మనం ఏం పొందుకున్నామండి? రక్షణ పొందుకున్నాం. కొలసీలు రాసిన 2:13 మేకులతో ఏముంది అక్కడ? మేకులతో సిలువకు కొట్టినప్పుడు దాని మీద చేరోత తుడిచివేయబడింది. ఇప్పుడు పత్రం ఏమవుతుంది? చెల్లదు. ఇప్పుడు మన మీద ఉన్న రుణం అంతా ఏమైపోయింది? కొట్టివేయబడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే పాపం పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లో బాగా డబ్బు సంపాదించి ట్యాక్సులు కట్టకుండా దాచేస్తే పాపం వాళ్ళకి లాస్ వచ్చిందని మన ప్రభుత్వాలు లక్షలు ఏం చేసేవి తెలుసా? కొట్టివేసాయి. పేదోడు అప్పు పేదోడు కట్టలేకపోతున్నావు అని ఏడుతుంటే ఆ ఇల్లుకి ఏం చేస్తున్నారంటే తాళం వేసేస్తారు. ఈ బ్యాంకు వాళ్ళు, లోకుగా ఉన్న వాళ్ళు బ్యాంకు వాళ్ళు మీకు ఊగిసిల్లుగా, వాళ్ళు కరెంటు బిల్లు, ఒక ఫ్యాక్టరీ ఉందనుకో, కరెంటు బిల్లు కట్టలేదు అనుకో, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి కరెంటు కట్ చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళు బిల్లు కట్టలేదు, అయినా నెల కట్టలేదు, సంవత్సరం కట్టలేదు అయినా కట్ చేయరు. ఎందుకు కట్టరు? ఎందుకు కట్ చేయరు? వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ జోలికి వెళ్తే ఈ ఉద్యోగం ఊడిపోద్ది అన్నట్టు. కాబట్టి ఏం చేయరమ్మా? అసలు అడిగేవాడు ఉండడు, చేసేవాడు ఉండడు. అదే నువ్వు కరెంటు బిల్లు కట్టలేదు అనుకో, ఫీజు కట్టుకొని వెళ్ళిపోయి
ఏమంటే కట్టేసిన బాబు మాకు ఫీజు ఇవ్వంటే లదట్టుకెళ్ళి ఏదో ఇచ్చేస్తాడు. అందుకే మా చిన్నప్పుడు ఒకసారి ఫీజు పట్టుకెళ్ళి అది ఎక్కడో పడేసాడు, ఎవరికో ఇచ్చేసాడు. మాకు అడిగితే ఏమండి ఆ పగిలిపోయి దుక్కు తెచ్చాడు. అది అంటే ఆడికి పేదలంటే పెద్ద లెక్క ఉండదు వాళ్ళకి కదా. అదే గొప్పవాడు అనుకో, ఆడి ఫ్యాక్టరీ దరిదాపుల్లో కూడా ఎవరో వెళ్ళరు అన్నమాట. అర్థమవుతుందా? అలాంటి భేదాలు లేదు, సాధ లేదు. అందరి మీద ఉన్న పాపం అనే రుణాన్ని కొట్టివేశాడు. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉన్న వాళ్ళు రుణాలు కొట్టివేసింది, భేదాల రుణాలు అలాగా వదిలేసింది. ఒకసారి కరోనాలోని 4 లక్షల కోట్లు మంజూరు చేశారనమాట. ఏమండి 4 లక్షలు, 1 లక్ష కోట్లు అన్న పేదలకు ఇస్తారేమో అని చూశాను. 4 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారు తెలుసా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళకి ఈ సీతారామన్ ప్రకటించేసింది అందరికీ. పేదవాళ్ళకి ఏమి ఇవ్వలేదు. పాపం పేదవాడు ఏం చేశాడు? నడిచి వెళ్ళి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది ఆకలితో అలా అలమటించి బతికారనమాట. ఎంత దారుణమైన పరిస్థితులు తెలుసా కరోనా. మీరు మనకి దేవుడు కృపను బట్టి మనం భద్రపరచబడి చక్కగా తిన్నాం. ఏమంటే మెతుకుల్లోకి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారనమాట. అందుకే ఈరోజు బతికి బట్టకట్టామంటే కేవలం అదేంటండి? దేవుని కృప. ఎంత దారుణం! మా ఇంట్లోనే ఎవరికి వచ్చేసింది? మా వదిన గారికి వచ్చేసింది కరోనా. మా అన్నగారు అమ్మాయి రమ్యకి వచ్చేసింది. ఏమండి అలాగే మా వదిన గారు వాళ్ళ అమ్మగారు ఆవిడకి వచ్చేసింది. మా మింటే వాళ్ళకి ఇడ్లీ పట్టుకెళ్ళి ఆ గోడ మీద పెట్టేసి వచ్చేవాడు. ఫోన్ చేస్తేనే మా అన్నగారు అటు ఇటు తిరుగుతుండేవారు. ఏమండి అది మా వదిన గారు వాళ్ళ అమ్మగారు ఆవిడ చనిపోవడం అనేది జరిగింది కరోనాలోనే. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? మనం ఏదైనా బలం ఉందానా లేకపోతే ధనం ఉందానా బతికేసామా? దేవుని అత్యంత కృప. అయ్యో మార్తమ్మ వాళ్ళ అమ్మ కరోనాతో చనిపోయింది. ఆ వెళ్ళి బోరుమని వెళ్ళి పడే చేసింది. రాలే కరోనాలోది ఏం రాలేదు. ఎందుకు? దేవుడు ఇచ్చాడు కృప. దేవుడు కృప కొట్టే బతికం మనం. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడో కదా, దేవుని స్తోత్రం. ఏమంటే ఎంత గొప్ప దేవుడో. అందుకే ఈరోజు మనం మరణానికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మరణాన్ని తప్పించిన దేవుడు మనకు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరణ వేదనలు తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆ దేవుడు. ఏమండి కాబట్టి ఏమండి మరణాన్నే మరణింపజేసినవాడు దేవుని స్తోత్రం. మరణాన్నే జయించినవాడు మన దేవుడు. అందుకే మనం కంఠపాఠంగా గొప్పగా చెప్పుకోవచ్చు. ఏమని చెప్పుకోవచ్చు తెలుసా? మరణం నన్ను ఏం చేయలేదని. మరణానికి భయపడితే ఆ మరణం మిమ్మల్ని చంపేస్తుంది. జాగ్రత్త. అమ్మో డాక్టర్లు ఎలాగన్నారు, నేను బతుకుతాను, నేను చచ్చిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను, ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదు. మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి, పరిస్థితి నన్నేమి చేయగలదు. హల్లెలూయా. తలుపు కొడుతుంది ఇలాగా. తలుపు కొడితే మరణం నన్నేం చేయలేదు, నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను అనమాట అని వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. అంటే నీ సమస్యలు, నీ వ్యాధులు, నీ బాధలు నీ మీదకి ఇలాగొస్తాయి. పరిస్థితులు నన్నేం చేయగలవు అన్నావు అంతే, అవి వెళ్ళిపోతాయి. ఇది రాంగ్ అడ్రస్ అనమాట, ఇది కాదని పోతాయి. నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీ ఇంట్లోకి వచ్చి హ్యాపీగా నాట్యం చేసుకొని పార్టీలు చేసుకుంటా. ఏది? పరిస్థితులు, వేదనలు, కష్టాలు, నష్టాలు అన్నీ. మరణం కూడా నీ దగ్గరికి వచ్చి వాళ్తుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా ఉంటే ఉన్నాడు చేతి నాకేం భయం లేదు అంటే ఒకటి బిసానా సజ్జేసి, బిసానా అంటే తెలుసు కదా, అన్ని సజ్జేసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా దేవుని స్తోత్రం. నువ్వు దానికి భయపడి జంకుతూ ఉంటే అవి నీ మీద ఏం చేస్తాయి? పెత్తనాలు
చేస్తాయి. అందుకే శోధనలు పోవాలని అనకండి, ప్రభు ఈ శోధనలన్నీ జయించే సామర్థ్యం నాకు దయచేయి, హల్లెలూయా, నేను విజయం సాధించాలా అని ఉత్సాహంగా ఉండండి, హల్లెలూయా. కాబట్టి వాటన్నిటి నుండి దేవుడు తన సహాయాన్ని, తన దక్షిణాస్తము చాపి మనకు అందిస్తాడు. దేవుని స్తోత్రం. అటు కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మన మీద ఉన్న ధర్మశాస్త్రం విధించిన రుణపత్రాన్ని అంతటినీ కొట్టివేశాడు. ఇప్పుడు మనం స్వతంత్రులం, హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని స్తుతించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ఒకరు ప్రార్థన చేయండి, చేయలేని వారు, చేయాలని ఆసక్తి ఉన్నవారు, ఏమండి చేయలేని వాళ్ళు ఒకరితో ఒకరు తర్వాత చేయండి. అలాగే మళ్ళీ